ధూళినైన నన్ను దూతగా నిలిపావు, ఎన్నిక లేని నన్ను ఏలికగా చేశావు. ధూళినైన నన్ను దూతగా నిలిపావు, ఎన్నిక లేని నన్ను ఏలికగా చేశావు. భూమి విరిగి ఫలమిచ్చెను, మేఘమిరిగి వర్షమొచ్చెను, రొట్టె విరిగి వృద్ధి చెందెను, నన్ను విరిచి వాడుకోమయ్యా. ధూళినైన నన్ను దూతగా నిలిపావు, ఎన్నిక లేని నన్ను ఏలికగా చేశావు. ధూళినైన నన్ను దూతగా నిలిపావు, ఎన్నిక లేని నన్ను ఏలికగా చేశావు. మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో తండ్రి అయిన దేవాది దేవునికి నిత్యము స్తుతియు స్తోత్రములు, మహిమయు ఘనతయు ప్రభావములు యుగయుగములు ప్రభువునకే చెల్లునుగాక. ప్రియులారా, బాగున్నారు కదా? నేటి దినాన వాక్య ధ్యానము కొరకైన భాగము నిర్గమాకాండం 29వ అధ్యాయము 30వ వచనాన్ని నేను చదువుచున్నాను, శ్రద్ధగా విందాం. అతని కుమారులలో నెవడును అతనికి ప్రతిగా యాజకుడగునో అతడు పరిశుద్ధ స్థలములో సేవ చేయుటకు ప్రత్యక్షపు గుడారములోనికి వెళ్ళినప్పుడు 7 దినములు వాటిని వేసుకొనవలెను. ప్రార్థన. తండ్రి దేవా స్తోత్రాలు. చదవబడి ఉన్న వాక్యము మీది, వినుచున్న వారందరూ మీవారు. మీ దాసుడనైన నన్ను పూర్ణముగా మరుగు చేసి దైవస్వరమును వినిపింపచేయండి. రాకడ కొరకు రాజ్యం కొరకు సిద్ధం చేయండి. మీ సన్నిధి, మీ సహాయము, సంపూర్ణమైన మీ కృప మా అందరికీ తోడయుండునుగాక. దీవించమని యేసయ్య నామమున అడిగి వేడుకొనుచున్నాము మా పరమ తండ్రి, ఆమెన్. ప్రియులారా, బాగున్నారు కదా? ఈ చదివిన వాక్య భాగంలో దేవాది దేవుడు అహరోను కుమారులు అహరోను తరువాత సేవ చేయాలంటే అహరోను యొక్క ప్రతిష్ఠిత వస్త్రములను 7 దినములు వారు వాటిని ధరించిన అటుపిమ్మట వారు గుడారములోనికి వెళ్ళి సేవ చేయవచ్చు అని ఒక నియమాన్ని ఉంచారు. ఎన్ని దినాలు వారు వస్త్రాలను ధరించాలంటే 7. సాధారణంగా సమాజంలో కొన్ని అంకెలను పలకడానికి కొందరు వెనకాడుతుంటారు. మరి నేను ఒక వ్యవసాయదారుడు, మా తండ్రి గారు వ్యవసాయదారుని కుటుంబంలో నేను వచ్చాను. నాన్నగారు మరి వ్యవసాయం చేయనప్పుడు ఈ ధాన్యపు మూటలు లేక ఆ బస్తాలను లెక్క పెట్టినప్పుడు 1, 2, 3 అంటూ లెక్కపెట్టి 6 వరకు లెక్కపెట్టి 6-1 అని పలికేవారు. నేను అప్పుడు చదువుకునే సమయం, చిన్నవాడిని, తెలీదు. నాన్నగారు 6-1 తర్వాత 7 కదా అంటే, నాన్న నీకు తెలియదు అనేవారు. సో కొందరు అలా అంటుంటారు. తర్వాత కొందరు 7 అని అంకె వేసిన తర్వాత దాని మధ్యలో అడ్డగీత ఒకటి పెడుతుంటారు. ఈ విధంగా కొందరు 7ను 3, 7 ఇవి కొందరు లక్కీ నెంబర్ అని ఎంచేవాళ్ళు కొందరు ఉంటే, కొందరు వాటిని పలకడానికి కూడా వెనకంజ వేస్తుంటారు. అయితే ఇక్కడ మనం గమనించినప్పుడు బైబిల్లో సంఖ్యాశాస్త్రాన్ని ఎప్పుడు పాటించలేదు. కానీ సంఖ్యలకు విలువను ఇచ్చినట్టుగా కాదు, కానీ ఆ సంఖ్య కూడా దాన్ని కూడా ఒక పరమార్థంగా దేవుడు అంటే ఉదాహరణకు మొదటి దినము, రెండవ దినము, 7వ దినము అనగానే ఆ 7వ దినమును దేవుడు ఏం చేశారు? దాన్ని ఆశీర్వదించారు, దాన్ని పరిశుద్ధపరిచారు. ఆ దినాన ప్రభు విశ్రమించారని ఉంది.
సో, అలాగున అది ప్రభువును బట్టి ఆ 7వ దినము ఘనపరచబడింది. 7 ఘనత కాదు పిల్లరా. 7వ దినాన ప్రభువు విశ్రమించి దాన్ని ఆశీర్వదించి పరిశుద్ధపరిచారు గనుక దానికి విలువొచ్చింది. దేవునికి స్తోత్రం. అయితే ఈ భాగంలో మరి మనం చూచినప్పుడు పిల్లరా, ఈ బైబిల్ గ్రంథంలో ఎన్నో సందర్భాలు 7, 7, 7 అని కనిపిస్తుంటాయి. మీకు తెలుసు కదా! మరి దైవజనుడైనటువంటి నోవాహు గారు ఓడలో నుండి ఒక పావురాన్ని వెలుపలికి విడిచినప్పుడు ప్రియులారా 7 దినములు తాళి అని మనం చూస్తాం. అంటే 7 దినములు ఆగి ఆయన పావురాన్ని పంపారు. కాకిని పంపారు. అలా 7 దినములు చొప్పున. ప్రియులారా, బైబిల్ గ్రంథంలో 7 అనే అంకెకు ప్రాధాన్యత అని నేను చెప్పడం కాదు గానీ, ఆ 7వ దినమున లేదా 7వ మారు అనే సందర్భంలో దేవుడు కొన్ని కార్యములను జరిగించడం లేఖనాల్లో మనం చూడవచ్చు. చూడండి, నిర్గమాకాండం 12 అధ్యాయం 15 వచనానికి వస్తే 7 దినములు పులియని రొట్టెలను తినవలెను. మొదటి దినమున మీ ఇండ్లలో నుండి పొదిగినది పారవేయవలెను అంటాడు. అంటే 7 దినములు పులియని రొట్టెల పండుగను ఆచరించమని ప్రభు చెప్పారు. దేవునికి స్తోత్రం. ఆత్మీయులారా, క్రీస్తునందు నాకు అత్యంత సన్నిహితులారా, ఆ 7 దినాలు పులియని రొట్టెల పండుగను జరిగిన తర్వాత మరి తరువాత పండుగలనేవి ఇంకా కొనసాగించబడ్డాయి. ఇంకా మరి లేవియా కాండాన్ని మనం చూచినప్పుడు లేవియా కాండంలో కూడా మరి ఈ యొక్క 7వ దినాన్ని గూర్చి వారు ప్రస్తావన చేయడం అనేది జరిగింది. చూడండి, 8వ అధ్యాయం 33వ వచనం. మీరు ప్రతిష్ఠ దినములు తీరు వరకు 7 దినములు ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారము నొద్ద నుండి బయలు వెళ్ళకూడదు. 7 దినములు మోషే మీ విషయంలో ఆ ప్రతిష్ఠతను చేయుచుండును. 7 దినాలు ప్రతిష్ఠించుకోండి అంటూ చెప్తున్నారు. పిల్లరా, ఇంకా నేను కొంచెం ముందుకు తీసుకువెళ్ళాలని ఆశపడుతున్నాను. యెహోషువ గ్రంథానికి వచ్చేసరికి మరి ఎరుకో ప్రాకారాల చుట్టూ 7 పర్యాయాలు వారు తిరిగినప్పుడే కదా ప్రాకారాలు అనేవి కోల్చబడ్డాయి. అంటే ఒక విజయం అనేది 7 సంపూర్ణతను సూచిస్తుంది. నిజానికి 7 అనేది బేస్ సంఖ్య పిల్లరా. సరిగా చేయడానికి 4, 6, 2, 8 కలిసినట్లు ఇది కలవదు. అయితే ఇది బేస్ సంఖ్య అయినప్పటికీ 7 తర్వాత దేవుడు అద్భుతాలు 1, 2 కాదు, ఎన్నో సందర్భాలు పిల్లరా. ఎన్నో సందర్భాలు. ఎరుకో ప్రాకారాలు ఒకటేనా? మరి భక్తుడు నయమాను చూడండి, 7 మార్లు నీళ్లలో మునిగి లేచినప్పుడు అద్భుతం జరిగింది పిల్లరా. పసిపిల్ల దేహం వలె అతని దేహం మారింది. చూడండి, 7వ మారు, 7వ దినం, 7 పండుగలు, 7 సంఘములు, 7 బోరలు, 7 ముద్రలు, 7 గుర్రాలు, ఇలాగా బైబిల్లో ఎన్నో సందర్భాలు 7ను గూర్చి ముడిపెట్టబడి ఉన్నాయి. అంటే 7 సంఖ్య గొప్పదనేది నా ఉద్దేశం కాదు. ఆ 7వ దినాన దేవుడు చేసిన అద్భుతాలు చెప్పసఖ్యము కానన్నున్నాయి. మరి ఈ మాటలు వించిన ఆత్మీయులారా, మరి మన జీవితంలో 7 సంఖ్యను పాటించమండి అనేది నా ఉద్దేశం కాదు కానీ, చూడండి 7 మార్లు మునిగినటువంటి నయమాను జీవితంలో అద్భుతం చూశాడు. మరి ఇప్పటికి కూడా మరి క్రైస్తవ విశ్వాసంలో బైబిల్ మిషన్ అనేటువంటి ఒక సంస్థ ఉందండి. దైవజనులు, పరిశుద్ధులు, కీర్తిశేషులు ముంగమూరి దేవదాసాయి గారి ద్వారా ప్రారంభించబడిన బైబిల్ మిషన్. ఇప్పటికి వారు ప్రార్థనలు చేసేటప్పుడు ఆరాధనకు ముందు 7 ప్రార్థనలు అనేవి చేస్తారు. కొందరు దాన్ని విభేదిస్తుంటారు. పిల్లరా, 7 సార్లు ప్రార్థన చేయడం తప్పేముందండి? ప్రార్థన చేయడం తప్పే ఉంది పిల్లరా. 2 ఉన్నారు, 3 ఉన్నారు, 7 ప్రార్థనలు చేశారు, తప్పేముంది పిల్లరా? సో అది కొందరికి నచ్చదు, కొందరికి నచ్చుతుంది. సరే, ఏదేమైనా 7 అనేది బైబిల్ గ్రంథంలో అద్భుతం. దావీదు అంటాడు, నేను 7 మార్లు స్తుతిస్తున్నాను, 3 సార్లు ప్రార్థిస్తున్నాను అంటాడు. అంతేనా పిల్లరా? ఇదేనా? ఇంకా 7 దినాలు గురించినటువంటి సందర్భములు మనం లేఖనాల్లో చూచినప్పుడు దైవజనుడైనటువంటి ఏలియా గారు ఏలియా గారు కర్మెలు పర్వతం మీద 7 మార్లు తన మోకాళ్ళ మధ్యన తల పెట్టుకుని ప్రార్థన చేశాడండి. అద్భుతం కదా పిల్లరా.
6 సార్లు వెళ్ళి శిష్యుడు సముద్రం మీద నుంచి చూస్తుంటే ఏ మేఘం కూడా కనపడలేదండి. కానీ ఏడవ పర్యాయం చూసినప్పుడు చెయ్యంత మేఘం సముద్రం మీద నుండి పైకి రావడం చూసాడు. చెయ్యంత మేఘం పిల్లరా విస్తారమైనటువంటి జడివానగా వచ్చి దేశంలో ఉదకములన్నిటినీ నింపివేసింది. 7 సార్లు ప్రార్థన ఎంత గొప్ప కార్యం చేసిందో చూడండి. ఈ మాటలు వించిన ఆత్మీయులారా, ప్రస్తుతం క్రైస్తవ సంఘాలలో ఇప్పుడు ఉపవాస ప్రార్థనలు జరుగుతున్నాయి కదా. ఉపవాస ప్రార్థనలు కొందరు 3 రోజులు, కొందరు 5 రోజులు, కొందరు 7 రోజులు, కొందరు 21 రోజులు, కొందరు 40 రోజులు, కొందరు 50 రోజులు, మరి కొందరు రాజమండ్రిలో ఒక దైవజనులు ఉన్నారు, పేరు చెప్పట్లేదు, వాళ్ళు ఏకంగా 100 రోజులు ఇలాగున ఎంతోమంది చేస్తూ ఉంటారు. అయితే ఎక్కువ మంది 3 రోజులు చేస్తే ఇంకొంచెం అడుగు వేస్తే పిల్లరా 7 దినాల పాటు వాళ్ళు ఉపవాసాలు ఉంటున్నారు. ఈ మాటలు ఇచ్చిన ఆత్మీయులారా, 7కు ప్రాధాన్యత అనొద్దండి. 7వ దినాన్ని దేవుడు దాన్ని విశ్రమించి పరిశుద్ధపరిచాడు. అందుకని ఇప్పుడు అహరోను కుమారులతో ఏమంటున్నారంటే, అయ్యా గుడారంలోకి వెళ్ళి మీరు కూడా ఓ అద్భుతం చూడాలా, మీ జీవితాల్లో ఒక ఘనతను పొందాలి మీరు కనుక గుడారంలో మీరు సేవ చేయబోతున్నారు కనుక దానికంటే ముందుగా 7 పర్యాయములు 7 దినములు ఈ వస్త్రాలను ధరించుకుని సంపూర్ణ సిద్ధి పొందదండి. సంపూర్ణులు కండి. బైబిల్ గ్రంథంలో 7వ దినాన 7వ పర్యాయం ఎలాగున ఎన్నో అద్భుతాలు జరిగాయో అలాగే మీ జీవితంలో కూడా దేవుడు ఘనమైన అద్భుతాలు చేయాలంటే, మహిమ కలిగిన సేవ మీరు చేయాలంటే ఆ వస్త్రాలు ధరించుకొని మరి 7 దినములు ధరించుకోండి అంటారు. ఆ తదుపరి మరి పిల్లల దేవుని వాక్యాన్ని చూస్తే మనము సంఖ్యాకాండంలో అహరోను చనిపోతున్నప్పుడు తన యొక్క వస్త్రాలను తన కుమారునికి ధరింపజేసినట్లుగా పిల్లల సంఖ్యాకాండం 20:28 మోషే అహరోను వస్త్రములు తీసి అతని కుమారుడైన ఎలియాజరునకు తొడిగించును. అహరోను కొండ శిఖరమున చనిపోయాడు. తర్వాత మోషే ఎలియాజరు ఆ కొండ దిగి వచ్చారు. అంటే ఇప్పుడు అహరోను మీద ఉన్న అభిషేకం ఎలియాజరు మీదకి వచ్చింది. ఎలా వచ్చింది? 7 పర్యాయాలు ఆ వస్త్రాలు ధరించుకుంటూ వలన అహరోను వస్త్రాలు ఎలియాజరు మీద ఉండుట వలన అభిషేకంతో నింపబడి ఎలియాజరు పరిచర్య స్టార్ట్ అయింది. దేవునికి స్తోత్రం. ఎలియాజరు అనగానే అబ్రహాము యొక్క పశువుల కాపరి కాదు పిల్లలు, ఈ ఎలియాజరు వేరు. దేవునికి స్తోత్రం కలుగును గాక. పిల్లరా మరి 7 అనేటువంటిది లోకం త్రోసిపుచ్చిన కొందరికి సెంటిమెంట్ అయినా వాటిని మనం ఆయింట్మెంట్గా చేసుకోవద్దండి. 7వ దినాన్ని దేవుడు ఆశీర్వదించారు, పరిశుద్ధపరిచారు, విశ్రమించారు. 7వ దినాన మన ప్రియులందరూ గొప్ప గొప్ప అద్భుతాలు చూసి పొందగలిగారు. మరి మన జీవితంలో కూడా అంకెకు ప్రాధాన్యతనివ్వక ప్రభుకు ప్రాధాన్యతనిచ్చి ప్రభు కృపను పొందుకుందాం. దేవుడు మనల్ని దీవించును గాక. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్.